సర్కార్పై ఆ నేత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? కూటమిలో అందరికీ పదవులు దక్కుతున్నాయి, కానీ తనకు మాత్రం పదవి దక్కడం లేదని ఫీల్ అవుతున్నారా? అందుకే సొంత పార్టీలోనే కుంపటి రాజేస్తున్నారా? స్థానిక నేతలను రెచ్చగొట్టి రాజకీయంగా దెబ్బ కొట్టారని డిసైడ్ అయ్యారా? ఇంతకీ ఎవరా లీడర్? ఆయన ఎందుకిలా నారాజయ్యారు? కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు బ్యాడ్ టైం నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. కూటమి పార్టీలో నేతలందరికీ పదవులు దక్కినా వర్మకు మాత్రం ప్రతిసారి మొండి చెయ్యే చూపిస్తున్నారు. మొన్నటి వరకు నామినేటెడ్ పోస్టు, టీటీడీ బోర్డు మెంబర్, ఎమ్మెల్సీని చేస్తున్నారంటూ జోరుగా టాక్ నడిచింది. కానీ ఇందులో ఏ ఒక్క పదవి కూడా వర్మను వరించలేదు. అయితే ఎస్వీఎస్ఎన్ వర్మకు పదవి దక్కకపోవడం వెనుక పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని పిఠాపురంలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పిఠాపురంలో వర్మకు పదవి ఇస్తే మరో పవర్ సెంటర్గా మారిపోతారని, అందుకే ఆయన్ను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్మ నేరుగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నియోజకవర్గం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. ఇటీవలే పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీని సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వర్మ మాస్టర్ ప్లాన్ వేసినట్టు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఏకంగా పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుట్రకు తెరతీశారని మండిపడుతున్నారు. సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ స్థానిక మత్స్యకారులను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, పిఠాపురం నియోజకవర్గంలో కంపెనీలు రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కాకినాడ సెజ్ ప్రాంతం తొండంగి, ఉప్పాడ, కొండపల్లి మండలాల్లో ఉంది. ఇందులో కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. తొండంగి మండలం మాత్రం తుని నియోజకవర్గంలోకి వస్తుంది. ఇప్పుడు తుని మండలంలోనే అరబిందో, దివీస్ ఫార్మా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి మండలంలో కాలుష్యం పేరుతో రెచ్చగొడుతున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. అయితే తనకు పదవి దక్కలేదనే అసంతృప్తితోనే స్థానిక మత్స్యకారులను వర్మ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో ఎయిర్పోర్టు, పరిశ్రమల కోసం 10 మంది అధికారులతో ఓ కమిటీని నియమించారు. ఇక్కడే వర్మకు భయం పట్టుకుందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పిఠాపురంలో పరిశ్రమల ఏర్పాటు, రైతుల సమస్యలన్నీ పరిష్కారం అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడతారని వర్మ భావిస్తున్నారట. అలా జరిగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆందోళన చెందుతున్నారట. అందుకే స్థానికులను రెచ్చగొడుతున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వర్మ దెబ్బకు కూటమి పార్టీలో రచ్చ ఖాయమని తెలుస్తోంది. అటు జనసేన నేతలు, ఇటు టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శించుకుంటూ ఉండడంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతోందోనని పిఠాపురం ప్రజలు కూడా టెన్షన్ పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.